ఈ మధ్యలోనే ఒక చిన్న ఇన్సిడెంట్స్ జరిగింది. ఇప్పుడిప్పుడే ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. అమ్మాయిలు దండికి వస్తుంటారు నా దగ్గర, సమస్య లేదులేండి. అంతా నా మనవరాళ్ళు, చాలామంది మనవరాళ్ళు కదా, అందరికీ పేరు పెట్టే కదా నేను. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి, ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. మాట్లాడాలా స్వామీజీతో, ఇంటర్వ్యూ కావాలా, మాట్లాడాలి. మామూలుగా ఎవరేమనుకుంటారు, వీళ్ళు మాట్లాడేది ఏమిటంటే ఏదో లవ్ అఫేర్స్ ఏమైంది, ఫెయిల్ అయింది అని ఒకటి, రెండవది ఏదో స్కూల్లో సీటు సంగతి, మూడవది పని, ఇట్లా అనుకుంటాం. కానీ వీళ్ళిద్దరి క్వశ్చన్స్ వేరేలాగా ఉంది. ఒక మనస్సు చేంజ్ చెప్తున్నా వినండి. జరిగిన కథ, ఏమి మీ అవస్థ అని చెప్పా. నువ్వు 3 డిగ్రీలు పాస్ అయ్యావు, నువ్వు 2 డిగ్రీ 3 డిగ్రీ అయిపోయింది, నీకు కూడా లెక్చర్ పోస్ట్ దొరుకుతుంది, దానికి కూడా నువ్వు వెళ్ళటంలే. ఏమి నీ సమస్య? దాన్ని ఏం చేయొద్దండి, నారాయణ స్వామి వచ్చాడు పాపం. ఏం సమస్య చెప్పండి. ఏం లేదు, మాకు స్వామీజీ సేవ కావాలా. ఏంట్రా ఇది కొత్తగా అడుగుతున్నారు వీళ్ళు? చేస్తున్నారు కదా స్వామి సేవ, భజన చేస్తున్నారు, భజనలో కూర్చుంటున్నారు, ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్లో కూడా పారాడుతున్నారు. మీ తల్లిదండ్రులు స్వామీజీ భక్తులు, మీరు భక్తులు, అందరూ నా చుట్టూ తిరుగుతున్నారు. ఏంటి మీకు సమస్య? ఏది పెండ్లి గురించా? కాదు, మాకు సమస్య ఉంది. వీళ్ళకి ఏం సమస్య వచ్చిందిరా అని ఒక్కొక్క అమ్మాయిని దగ్గర పిలిచి అడిగారు. ఏం సమస్య చెప్పండి. ఏం లేదు, మీరు మాకు గురువు, దైవము, తాత, తల్లి. అవును, ఎవరు వద్దన్నారు, నేను కొత్తగా మాట్లాడుతున్నారు మీరు అన్నాడు. అప్పుడప్పుడు మీకు 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు మీరు బయటికే రారు, ఏదో బాగలేదంటారు. డాక్టర్స్ వచ్చిపోతుంటారు డాక్టర్స్. మేమే చూడాలి మిమ్మల్ని, మేము కూడా మీ మనవరాళ్ళు కదా, మేము కూడా చూడాలి. మమ్మల్ని వదలరు, ఆడవాళ్ళు కదా, వదలరు. ఏం చేయాలి మేము ఆడపిల్లలు, మమ్మల్ని వదలరు. మీరు బాగున్నప్పుడు మీ చుట్టూ ఉంటాం, అప్పుడు ఎవరేమన్నారు భయం. ఇప్పుడు మాత్రం వదలరు, వాళ్ళ చేతిలో, డాక్టర్ చేతుల్లో ఉండిపోతారు. మీరు ఏం చేసేది? కథలాగా చెప్తున్నా కదా మీకు. అది ఎత్కటం చూడండి, సేవా విధానాన్ని చెప్తున్నా మీకు. మాకు చెప్పరు, మాకు తెలీదు అనటానికి అట్లా అనుకోకూడదు. మనము కల్పించుకోవాలా. ఎవరు చెప్పరు సేవ, పట్టి ఏరు. వాలంటీర్స్ అంటే ఏమిటి? స్వయం సేవ. మానవాభిమానానికి కూడా తట్టుకోవాలా. ఎందుకంటే భగవంతుడు కావాలి అక్కడ, గురువు కావాలి మనకు. అందుకని అన్ని విధాలుగా మనం భరించాలా. మానవ ఉండేటట్టయితే రాకూడదు మనం ఇక్కడ, ఈ సగాలకే రాకూడదు, మన ఇంట్లోనే ఉండాలి. ఇక్కడ వచ్చి మనకు మానవాభిమానం కావాలా అని అనుకోకూడదు. స్వామీజీ కావాలంటే వచ్చి అక్కడ ఎంతోమంది కూర్చున్నారు చూడండి, నమస్కారం చేసుకుంటారు, స్వామీజీ మాట వింటారు, ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతారు. అట్లా ఉండొచ్చు. నేను మీ దగ్గరే ఉండాలా, నాకు మానవాభిమానం కావాలంటే ఇంపాసిబుల్. మానవాభిమానం వదిలితేనే నా సేవ. లేకపోతే రా, కూర్చో అక్కడ, విను. ఫిజికల్గా సేవ చేయాలా, ఇన్వాల్వ్మెంట్ ఉండాలా, మాకు పదవి కావాలా అనటానికి వీలు లేదు. గురుసేవ అనేది అటువంటిది. అట్లా ఉంటుంది అక్కడ వ్యవహారం, వాతావరణం కూడా అట్లే ఉంటుంది. మనం అన్నీ వదిలేసి రావాలంతే.
లేదు మాకు మానాభిమానం అంతా కావాలా, ఇక్కడ మంచి పదవి కావాలా. లేదయ్యా నువ్వు వద్దు మాకు నాన్న, నువ్వు లేకపోతే పని అయిపోతుంది మాకు, నీతో పని లేదు మాకు. ఏదైనా ఉంటే ఒక 500 ఉంటే ఇచ్చి వెళ్ళు అంతే. అన్ని విధాలుగా సేవ చేయొచ్చు కాదు మీరు. పత్రం ఫలం పుష్పం పత్రం పుష్పం ఫలం తోయం భక్తియా. నీకు ఏది ఒక పత్ర వేసిన కూడా పరమాత్ముడు సమర్పణతో వేస్తే ఆనందపడుతుంది. అంత మన శరీరంలోనే ఉంది. అంతా కూడా 8 పుష్పాలు మన శరీరం భగవద్గీతలో చెప్పినట్టుగా వాడికి సమర్పణ చేస్తూ ఉండాలి. రాలిపోయేది పత్రం శరీరం, బిలపత్రమో తులసి పత్రమో అన్నట్టుగా. పుష్పం బుద్ధి. సూర్యుడు పుడుతూ ఉండగానే పద్మంలాగా వస్తుంది పుష్పం. ఫలం మన ఆత్మ. తోయం ఆనంద బాష్పాలు స్వామికి. ఈ సేవ చేయి, విను, భాగవతాన్ని విను, భగవద్గీతను చదువు, భగవద్గీత అర్థాలు తెలుసుకో. నువ్వు కూడా చదువు, పుస్తకాలు తీసుకొని. నీకు వచ్చిన అల్ప స్వల్ప డబ్బు ఏదైనా ఉంటే ఇవ్వు, ద్రవ్య సహాయం చేయి. కాసేపు శక్తి ఉంటే ఊడ్చు, వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేయి. అంతటితో టాటా బై బై నీకు నాకు. నువ్వు నా దగ్గర చేరుకొని నాకు పదవి కావాలా, ఇక్కడంతా అట్లా చేయాలా ఇట్లా చేయాలా, వీల్లేదు. నాకేం కావాలో నేను చేసుకుంటానంతే, నీతో పని లేదు నాకు. నీకు నాతో పని ఉందంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలా. నీతో పని ఉన్నప్పుడు నువ్వు చెప్పినట్టు నీతో పనే లేదు నాకు. ఆ రెండో మాట లేనే లేదు. నాతోనే పని నీకు ఎప్పుడు. నీకు జ్ఞానం కావాలా, ఆరోగ్యం కావాలా, సంపత్తు కావాలా, ఫ్యామిలీ బాగుండాలా కదా. అయితే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. మీరు చెప్పినట్టు నేను చేయను, నాకు ఇష్టం వచ్చినట్టే చేస్తా, నేను భక్తుడుగా ఉంటానంటే సొమ్ముకూడదు సోకోకూడదా? లేదు, నాది సొమ్ము, నువ్వు ఆ సోకించేవాడివి కాదు అని అంటాడు భగవంతుడు. ఈ భగవంతుడు ఇట్లే చెప్పేది మీకు. నాకు కావాల్సింది నేను పెట్టుకుంటాను, ఆ ట్రైనింగ్ అయినోని పెట్టుకుంటాను. ట్రైనింగ్ కావాలా నువ్వు ఎక్కడో ఇక్కడ వేరే ట్రైనింగ్ ఉంది మాకు. గురుసేవా పద్ధతి అనే ఒక ట్రైనింగ్ ఉంది, మేము ఇవ్వము ట్రైనింగ్. ఈ గురుసేవ అనేటువంటిది చెప్పుకొని వస్తున్నాం కదా. భగవంతుడికి ఇవి మనం సమర్పణ చేయాలా.